ఆ రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇతను ఏమంటున్నాడు, మా కొడుకు ఇస్తే ఉంది, నాకు ఇస్తే తప్పే ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా అనేక మంది అంటే దేశంలో కూడా నాయకుల పేరు చెప్తూ వాళ్ళ కొడుకు ఇచ్చినారు, ఆయనకి ఇచ్చినారు, చాలామందికి ఇచ్చినారు, నాకు ఇస్తే తప్పేది, నేను కొట్లాడి తప్పేది నాకంటే ముషిరాబాద్ లోపల వారు పోటీ చేసిన సందర్భంలో కూడా వారు డిపాజిట్ కూడా రాలేకపోయినది మొన్న. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళకే ఇచ్చేంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేదు. అనేక మంది వాళ్ళ రక్తాన్ని ధారపోయడం అంటే అనేక మంది కష్టపడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కోసం జైలుకు పోవడం జరిగింది, అలాంటి వారు కేసులు పెట్టించుకోవడం జరిగింది. అలాంటి వారి మీద దృష్టి పెట్టి అటువంటి వాళ్ళకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేయంటే ఏం కథ, ఏం కారణం కాదని చెప్పి చాలామంది కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది అవకాశవాదులు ఉంటారు, ఆశావాదులు ఉంటారు, చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు, కష్టం లేకున్నా కూడా పైరవులతో వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక మందికి కాకుండా ఎవరైతే కష్టపడ్డారో కొంతమంది ఎవరైతే ఉన్నారో 2-3 బాగా కష్టపడ్డ వారికి. అలాగే ఇంకొక విషయం తీసుకోవాలి, ఇక్కడ బీసీ ఉద్యమం ఉన్నది. ఇక్కడ చాలామంది బీసీల డిమాండ్ ఏంటంటే ఇక్కడ సగం అంటే 4 సీట్లలో 2 సీట్లు ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలి. మీరు ఇలా బీసీ ఉద్యమాన్ని తాకట్టు పెట్టినారు, బీసీ యొక్క కులగణ తప్పని చెప్పి చాలామంది మాట్లాడిన సందర్భం లోపల ఇవాళ 42% ఏదైతే ఉందో ఇస్తామని చెప్పినప్పుడు ఎమ్మెల్సీ ఏవైతే ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల నుంచే మనం మొదలు పెడదాం, మీకు బీసీల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మనం చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ మాట్లాడిన సందర్భం కూడా ఇక్కడ కనబడతా ఉంది. మీరు గమనించవచ్చు మిత్రులారా.